జేటీవీ నల్లమల్ల అడవిలకు రావడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ విగ్రహం ప్రతిష్ట చేస్తున్నాడు. మేము తెలుసుకున్నాం. ఇక్కడ ఉద్యమ కళాకారులను తెలుసుకోవడం జరిగింది. ఇక్కడ నల్లమల్ల అడవి పేరే మురళన్నకు. మురళన్న అంటే ఎవరికి తెలియదు, నల్లమల్ల మురళి అంటే అందరికి తెలుసు. ఎందుకంటే ఈ మధ్యలో అనేక వేదికల మీద గద్దరన్న గురించి ఆడిన పాడిన అన్నని యాద్ చేస్తూ అద్భుతమైన పాటలు పాడిన చరిత్ర మురళన్నకు ఉన్నది. అందు గురించి మా మధు జేటీవీ మురళన్న గురించి తెలుసుకొని వాళ్ళ టీం సభ్యులు కూడా అద్భుతం డోలో కొడతారు, డప్పులు కొడతారు, అద్భుతమైన కళాకారులను కూడా పరిచయం చేద్దాం. అన్న, మీకు గద్దరన్నకున్న సంబంధం ఏంది? మీరు గద్దరన్నతోటి ఎట్లా పాడిండ్రు పాటలు? అయితే గతంలో మేము మా దగ్గర లక్ష్మణ వీరభద్ర అన్న చక్రపాణి అన్న ఉండేది, వీళ్ళంతా కళాకారులు ఉండేది. అప్పుడు జేఎన్ఎం టీం ఊళ్ళలో తిరుగుతుండేది. అప్పుడు గద్దరన్న పాటలు వచ్చేది. గద్దర్ గలం, గద్దర్ శబ్దం, వంగపండు ఉరుములు ఇట్లాంటివి వచ్చేది. కర్మభూమి అని ఇట్లాంటి పాటలు చాలా వచ్చాయి. అయితే ఆ పాటలు విని మేము వీళ్ళు మా లక్ష్మణ అన్న పాడుతుండే, వీరభద్ర అన్న పాడుతుండే, వీళ్ళందరూ పాడుతుండ్రి. వాళ్ళు నలుగురు వీరు ఒక కథ చెప్తుండ్రి, నక్సల్వాడ్ బిడ్డలు ఒక కథ. అది విని మేము కూడా అట్లా పాడాలి అని చెప్పి మేము కూడా వాళ్ళతో వాళ్ళనే అట్లే పాడుకుంటూ వచ్చినాము. 95 ఆ ప్రాంతంలో మళ్ళీ మేమే జేఎన్ఎంలో పనిచేసి గద్దరన్న దగ్గర పోవడం జరిగింది. అది నిజాం కాలేజ్ గ్రౌండ్లో. గద్దరన్నకి ఇక్కడ నుంచి నేనే లీడర్గా ఒక 30 మందిని తీసుకుపోయాను. ఇక్కడ నుంచి తీసుకుపోయాను. గద్దరన్నకు సెక్యూరిటీగా ఉండి ఇంకా గద్దరన్న పురుషోత్తం అని తమ్ముడు బాగా పాడతాడు, మంచి పాటలు పాడతాడు అని చెప్తే ఇంకా మేము అప్పుడు క్యాంపేర్ల ప్రభావం, ఆ ప్రభావం, ఈ ప్రభావం గద్దరన్న పాడదు. అప్పుడు గద్దరన్న ఫస్ట్ పాట ఇన్న పాట ఏంటిది? మన ప్రేక్షకుల గురించి ఒకసారి గద్దరన్న పాట ఫస్ట్ వినిపించినాక అన్న గురించి మాట్లాడు. గద్దరన్న పాట ఫస్ట్ పాట చాలా ఉన్నాయి. గద్దరన్న పాటలు ఫస్ట్ భద్రం కొడుకు అనే పాట, నా కొడుకు కొమరన్న దగ్గర. తర్వాత ఓ అర్ణ పతాకమా, అర్ణ పతాకమా ఒకటి, అర్ణ పతాకం పాడనా. ఓ అరుణ పతాకమా చేగను మారేడు సాల్యూ శ్రమజీవులకే తనమా నీ కివిగోరేడు సాల్యూ, మీ కివిగోరేడు సైలు, మీ కివిగోరేడు సైలు. ఓ అరుణ పతాకమా చేగను మారేడు సైలు శ్రమజీవులకే తనమా నీ కివిగోరేడు సైలు, నీ కివిగోరేడు సైలు. మృత వీరుల త్యాగ ఫలితమే నీ వర్ణం ఎరుపయ్యింది, మృత వీరుల త్యాగ ఫలితమే నీ వర్ణము ఎరుపయ్యింది. వీరపర పరీక్షిస్తుంటే మా రక్తం ఉప్పొంగింది. ఓ అరుణ పతాకమా శ్రమజీవులకే తనమా నీ కివిగోరేడు సైలు, నీ కివిగోరేడు సైలు. నీలో ఉన్నది సుత్తి శ్రమజీవుల నవీన శక్తి, కలిసి ఉన్నది నీలో కొడవలి సంఘటితపు రైతు జనావళి. ఓ అరుణ పతాకమా నీ నీడన కొన్ని దేశములు అభివృద్ధిని సాధించాయి, పరపీడన పాలన నుండి విముక్తిని సాధించాయి. ఓ ఏ ఆశయ సిద్ధి కోసమో తమ రక్తం చిందించారు, నినుబుదాన మోసుకుపోతాం పోరాటం కొనసాగిస్తాం. ఓ నీ కివిగోరేడు సైలు. కత్తులు దూసుకుపోయినా నెత్తురు టేరులు పారినా, కత్తులు దూసుకుపోయినా నెత్తురు టేరులు పారినా, బాంబుల వర్షం కురిసిన భారపి రంగులు మోగిన,
బాంబుల వర్షం కురిసిన భారపి రంగులు మోగిన ఎత్తిన జెండ దించకోయ్ అర్ణ పతాకకు జై 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 మన విజయ పతాకకు జై పీడిత జనుల రక్తము తాగడి వారల బెదరగన్ రక్తము తాగడి వారల బెదరగన్ ఆకాశమందున ఎగిరెట్టి అర్ణ పతాకకు జై 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 మన అర్ణ పతాకకు జై 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 మన విజయ పతాకకు జై ఏ గర్రవై కార్మిక ఏ గర్రవై కర్షక ఏ గర్రవై కార్మిక ఏ గర్రవై కర్షక కలిసి మెలిసి పోదమై అన్న పతాకకు జై 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 మన విజయ పతాకకు జై 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 మన అరణ పతాకకు జై ఇట్లాంటి పాటలు పాడేదనా అన్న గత 20 ఏళ్ళ నుంచి ఉద్యమ పాటలు నేను కూడా పాడినా విన్నా కానీ ఇప్పుడు మాత్రం మీ నల్లమల్ల అడుగుల ఆ పాట ఆ వారసత్వాన్ని పాడి వినిపించిన నీకు మా ప్రేక్షకుల తరఫున నుంచి ప్రత్యేక వందనం అన్న ఎందుకంటే గద్దర్ అన్న పేరంటే ఇగో ఇట్లా ఉంటాయి గద్దర్ అన్న పాట ఇట్లా ఉంటుందని రియల్గా అంత గొప్ప మహనీయులను తెలుసుకుంటూ ఆ పతాకం గురించి పాడిన నీకు ప్రత్యేక వందనం అన్న ఇంకేం పాటలు పాడేది అన్నతో తిరిగినప్పుడు మీరు ఇంకా పెద్ద మనిషి కాడ ఉన్నప్పుడు మస్తు పాటలు పాడుతుండేది అన్న ఒక్కొక్క పాట కాదు ఆయన ఒక పెద్ద సబ్జెక్ట్ ఆయన ఒక్క పాట అని కాదు అన్ని పాటలు ఇష్టమే ఆయన ప్రకృతి మీద ప్రకృతి సౌందర్యం మీద ఆయన రాసి అడవి తల్లికి దండాలని పాడేటప్పుడు అన్న రేలా రే రేలా రే జుంబకు 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 బాలా జుంబకు జుంబకు జుం హా జుంబకు 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 బాలా జుంబకు 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 బాలా జుంబకు జుంబకు జుం అడవి తల్లికి దండాలో మా తల్లి అడవికి దండాలో మా అడవి సల్లాగుంటే అన్నానికి కొదవలేదు నువ్వు పంటాలింటికొస్తే పండుగ చేద్దాము దాము అడవి తల్లికి దండాలు మా తల్లి అడవికి దండాలు మా రేరా 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 రే హై రేరా 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 రే కొండల నుండి కోనల నుండి గోదారమ్మ పరుగులు చూడు వంపులు తిరుగుతూ వయ్యారంగా పెనుగంగమ్మ ఉరుకలు చూడు ఎటిలోన ఊట చూడు చెలిమల సెగలు చూడు జీవనదులతో చుట్టుముట్టిన గొండల జీవగడ్డర బాబు రేరా జహా బారా కూ 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 అంటూ కోకిలమ్మ పాట కిల 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 రామ చిలుక పలుకులు కిల 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 రామ చిలుక పలుకులు పౌరాల జంట చూడు పాల పిట్ట పాట విను తిన పట్టు తెట్టే చూడు పౌరాల జంట చూడు పక్షులు మనుషులు కలిసి బతికిరా అడవి తల్లి అందము చూడు రేలా 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 రే
ఢిక్కొని బండలు గుద్దే కొండ సిలువల కోరలు చూడం కొండలు ఢీకొని బండల గుద్దే కొండ సిలువల కోరలు చూడం ఆహా విషము గుక్కుతూ బుස්සలు కొట్టే తాసుబాముల పడగలు చూడం కట్ల పాము కట్లు చూడు నాకు భాము నడక చూడు పాముడు మనుషుడు కలిసి బతికేటి అడవి తల్లి అందము చూడు సీమదేవరం గాలి దేవరం తల్లి మాయమ్మ జంగు మాయమ్మ మా పిల్లదల్లా సల్లంగుంటే తల్లి మాయమ్మ జంగు మాయమ్మ మాయమ్మ ఇప్ప పూల సార తెచ్చి సక పూస్తామే తల్లి నీ కోరుకున్న కోడి పుంజును తెచ్చి కోసి ఆరం ఇస్తామే తల్లి వేలారే ఎవరికి భయపడము ఎవరికి తల వంచం ఎవరికి భయపడము దేనికి తల వంచం కొమరం భీము తమ్ముడము కోమందద అరసులము రేరే ఇట్లా పాడారు అన్న నీకు దండమే. ఎందుకంటే గద్దారన్న ఆదిలాబాద్ అడవి మీద ఈ పాట అంతా రాయడం జరిగింది. రియల్గా అడవిలో గిన్ని సంపదలు, పక్షులు, పిట్టలు, గొర్రెంకలు, అనేక పక్షుల జాతులను వర్ణిస్తూ రాసిన పాట ప్రపంచమంతా. ఇప్పుడు మళ్ళీ గద్దరన్న వారసులుగా నువ్వు వినిపించాడు మా ప్రేక్షకుల దేవుళ్ళకు. నువ్వు కూడా వినిపిస్తున్నావు అన్న? నువ్వు కూడా నేను వినిపించే రోజు వచ్చినప్పుడు నేను కూడా వినిపిస్తాను. ఎందుకంటే గద్దరన్న వారసత్వం ఇట్లుంటుంది, గద్దరన్న పాట అంటే ఇట్లుంటుంది. అవలీల పదాలతోటి అల్లి ప్రజలను మేల్కొన్నాడు. ఎందుకంటే గిరిజనుల జీవితాలకు అడవికి ముడిపడి ఉన్నది. అందుగురించి ఆ అద్భుతమైన పాట రాసిన ఓ మహనీయుడా, ఓ గద్దరన్న, నీ చరిత్రల ప్రపంచ గాయకునివైనవు. అందుగురించే మాలాంటి వాళ్ళు నీ పేరు చెప్పుకొని నీ పాటలు పాడుతుంటాం, ఆటలు ఆడుతున్నారు అన్న. ఇంకొక పాట ఈ అడవి గురించి పాడింది కదా అన్న. అవును. ఇంకా దేని మీద రాసిన పాట అన్న? ఒక్కటైనా గద్దరన్న రాసింది వేల సామాజికం కానీ, ఆడపిల్లల కానీ, ఏది కానీ గద్దరన్న రాసింది చెరువుల గురించి కానీ. ఇక్కడ మా ప్రాంతంలో గొలుసుకట్ట చెరువులు ఉంటాయి మా దగ్గర అన్న. ఈ ప్రాంతం ఒక చెరువు నింతే ఇక్కడ దుర్వాసన చెరువు ఉంటుంది అన్న. దుర్వాసన తర్వాత చెరువు తర్వాత ధర్మసముద్రం ఉంటుంది. ధర్మసముద్రం అంటే పెద్ద చెరువు ఉంటుంది. పెద్ద చెరువు తర్వాత అమ్రాబాద్ చెరువు ఉంటుంది. అమ్రాబాద్ చెరువు తర్వాత ఇంకో చెరువు ఉంటుంది. ఇట్లా ఒక చెరువు నింతే ఒక చెరువు నింటాయి. ఇది కాకతీయుల రాజుల కాలం నుంచి కట్టినటువంటివి ఈ చెరువులు. ఇది మాకు ఒకవేళ ఇప్పుడు ఈరోజు హైదరాబాద్లో ఉందంటే గద్దరన్న 156 చెరువులు ఉండే హైదరాబాద్లో అని చెప్పేది. ఆ చెరువులు మొత్తం ఈరోజు మొత్తం పోయినాయి. ఇక్కడ ఉన్నటువంటి చెరువు అంటే సకల జీవరాశులకు ప్రాణాధార చెరువు. మనుషులకే కాదు, పక్షులకు, జంతువులకు, ప్రతి ఒక్క దానికి చెరువు. సకలం సృష్టికి చెరువు మీద ఒకప్పుడు నీళ్లు తాగేది కూడా చెరువులనే. ఇప్పుడు వచ్చినాయి బోర్లు వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి. అంతకుముందు పశువులు కానీ మనం కానీ తాగేది మొత్తం చెరువులనే. గద్దరన్న చెరువు గురించి, చెరువురాలా ఓహో చెరువురాల చెరువు అందము చూడు, చెరువు తల్లిని చూడోరన్నా, చెరువులార చెరువు అందము చూడు, చెరువు తల్లిని చూడోరన్నా, చెరువురా నా చిన్ననాటి చెరువురా నేనీత నేర్పిన చెరువురా, నేనాటలాడిన చెరువురా, నేను నిల్లు దాగిన చెరువురా, చెరువురాల చెరువు అందము చూడు, చేప పిల్లల చూడోరన్నా, చిన్న చేపలు మింగుతానన్నా, పెద్ద చేపల సూపులు చూడు, వంటి కాలుపై జపము చేసేటి గుడ్డి కొంగ జపము చూడు,
నీళ్ళపై తేలాడుతున్నా నీరు గట్టెను చూడో రన్నా నీరు గట్టెను చూడో రన్నా నీరు వంగుతూ తొంగుతూ వంగుతూ తొంగుతూ నాట్యము చేసే తుంగవనము చూడో రన్నా తుంగవనము చూడో రన్నా రన్నా చెరువురాల చెరువు అందము చూడు చేప పిల్లల చూడో రన్నా చేపల వేటకు వస్తా ఉన్న పెద్ద చేపల రెక్కలు చూడు. ఇట్లా రాసేదనా కట్ట మీద పోతలింగని కానించి మొదలు పెట్టుకుంటే కట్టా మీదరో జానా నాచుడు కట్టా మీదరో జానా పెట్టి కట్టా మీదరో కట్టా మైసిరో కట్టా మీదరో కట్టా మైసిరో కట్ట దిగకుండా నాకు కావాలుంటదో నా కట్ట దిగకుండా కావాలుంటదో కట్టా కిందరో నా పోత అలింగడో కట్టా కింద చూడో నా పోత అలింగడో ముక్కు మీద మూతి మీద చూడో నా ముంచడు మీసారో కండలు చూస్తారో నా ఏనే గుండురో కండలు చూస్తారో నా ఏనే గుండురో కట్ట దిగకుండా దిగకుండా నా కావాలుంటాడో ఇట్లాంటి పాడాలన్నా అన్న. ఇంతవరకు రియల్గా ఒక కట్ట ఉంటుంది, చెరువు ఉంటుంది, పెద్ద చేపలు చిన్న చేపలది ఉంటుంది. అదేవిధంగా కట్టకు కాపుల పోషవ తల్లి ఎల్లవ తల్లి ఇక్కడ పోతలింగడు మూతికి చూడు ఉంటాడు మీసాలని గొప్పగా వర్ణించిన చెప్తూ చెరువు మీద అడవి మీద రాసినన్న ఇంకేం పాటలు రాసి ఆడపిల్లల మీద ఆడపిల్లలు అంటే గద్దనకు చాలా ఇష్టం. చాలా ఆడపిల్ల అంటే అరే మన తల్లి రా మన చెల్లెరా అరే ఆడపిల్లలు ఎమ్మడి పోయేటోడు డబ్బులు ఎమ్మడి పోయేటోడు నా ఎమ్మడి ఉండొద్దురా అని చెప్పేది. ఆడపిల్లలు ఎమ్మడి పోయేటోడు డబ్బులు పోయేటోడు నా ఎమ్మడి ఉండొద్దు అని చెప్పేది. గద్దర నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం. తల్లిరా మన తల్లిరా మన అమ్మరా అనేది. మన ఇంటికి వచ్చి రారే అమ్మ ఎంత బాగా చేసింది చేపల కూర తీసుకొచ్చి ఇంటికి చేపించిన చేపలు అమ్మ చేసింది చెల్లె చేసింది. ప్రోగ్రామ్ అయిపోయింది ఇంకా పోతున్నారే ఇంకా నేనుండే అన్న మరి చేపలు చేపించినా కానీ తిరగపోతే ఎందుకు నాయన ఇట్లా చేసి అని అంటే అరే నువ్వు పంపిస్తే తీసుకుపోతా అని చెప్పి ఒక టిఫిన్లో వేసి పంపిస్తే పోతా అవనగల తిన్నానట. తిని మళ్ళీ నేను పోయి మళ్ళీ ఇంటికి పోయి తెచ్చుకున్నా. ఏ నైట్ పోయినా 4 గంటలకు పోయినా 5 గంటలకు పోయినా 4 గంటలకు పోయినా సరే గద్దరన్న ఇంటికి పోయినప్పుడు మేము ఏ రోజు కూడా 100 రూపాయలు పోయి హోటల్లో తిని రాపోరా అని చెప్పలేదు మాకు. ఏ రోజు కూడా అమ్మ వండాలి, ఇంకొక తల్లి ఉంటుంది అమ్మ గుడిసెలలో ఉంటుంది ఆ తల్లి. ఆ తల్లి ఇద్దరు కలిసి వచ్చి మాకు 20 మంది కానీ 30 మంది కానీ మాకు వండబెట్టి గన్మెన్స్ కానీ వీళ్ళందరికీ గన్మెన్స్ కానీ నాకు కానీ విజయ్ గానికి అంతర్పునార టీం వచ్చేది. మాకు ఆన్నే భోజనాలు ఆన్నే పప్పు చేపించి ఆన్నే చింతపులుసు చేపించి ఆన్నే చట్నీ చేసి మామిడికాయ చట్నీ చేసి ఇంట్లోనే తినేది. ఏ రోజు కూడా మేము ఇంత గద్దరన్న కాడికి పోయినప్పుడు ఏ రోజు కూడా బయట తినే ప్రసక్తే లేదు. నైట్ 4 గంటలకు వచ్చిన మళ్ళీ 5 గంటలకు 6 గంటలకు అమ్మలేసి నాయన పోతారా ఛాయ్ చేసిన లేని తాగుదులేని అని ఛాయ్ దాపి 7 గంటలకు అప్పుడు ఇంటికి పోమని చెప్పేది. ఎందుకంటే